నా జీవితంలో కూడా ఇచ్చిన యవన ప్రయాణి తృణీకరించుకున్నటువంటి ఒక మనిషిని 23 ఏళ్ళు నా వెనకాల మరణం వెంటబడింది. 6వ ఏట చెరువులో పడి చావాల్సిన వాడిని, 12వ ఏట కాలంలో పడి చావాల్సిన వాడిని, 14వ ఏట అపవాది మా నాన్నగారితో చెప్పాడు, నీ పెద్ద కొడుకును భూమి మీద తిరగనమనని. 15వ ఏట మా ఇంట్లో ఉన్న దేవత ఇలా చెప్పింది, నన్ను విడిచిపెట్టి నీ దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ పెద్ద కొడుకుని చంపి రక్తం తాగుతానని సవాలు చేసింది మా ఇంట్లో ఉన్న దేవత. ఇలాగ 23 సంవత్సరాలు మరణము చేత వేధించబడిన వ్యక్తిని. కానీ దేవుని మహాకృపను బట్టి బ్రతికిపోతూ వచ్చాను. అయితే సేవలోకి మా నాన్నగారు మమ్మల్ని నడిపించాక చాలా భయముతో భక్తితో మమ్మల్ని పెంచారు. సేవలో కొన్ని కష్టాలు చూసి, ఇబ్బందులు చూసి నాలో ఒక నెగిటివ్ మైండ్ వచ్చింది. ఈ సేవకుడు కుమారులుగా పుట్టడం దరిద్రమైంది, వాళ్ళ కడుపున పుట్టి నేను చాలా తప్పు చేశాను. ఎవడో ఇస్తే కానీ బతకలేని బతుకులు, మంచి ఇల్లు ఉండదు, మంచి వస్త్రం ఉండదు, మంచి తిండి ఉండదు, ఈ జీవితం ఉండకూడదు, నాకు నేనే మంచిగా బతకాలి, మంచిగా చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి, నా లైఫ్ నేనే లీడ్ చేసుకోవాలి, మా ఫాదర్ మీద నేను డిపెండ్ అవ్వకూడదు అనుకుంటూ ఉండేవాడిని. మెల్లిమెల్లిగా ఇంటర్ దాటి డిగ్రీలో అడుగుపెట్టాను. మా నాన్నగారు దేవుని పని కొరకు ఆస్తులు అమ్మి సేవల మందిరాలు కడుతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మా నాన్నగారి మీద డిబేట్ చేశాను ఒకరోజు గొడవ. నీకు దేవుడే తప్ప మేము అక్కర్లేదా? ఎందుకు డాడీ ఇల్లు లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు ఎందుకు దేవుడి కోసం అన్నీ అమ్మేసి అన్నీ చేస్తున్నావు? మమ్మల్ని కనీసం పట్టించుకోవు, ఫీజులు అడిగితే ప్రార్థన అంటావు డబ్బులు ఇవ్వకుండా అని మా నాన్నగారి మీద గొడవ పడుతూ ఉండేవాడిని. కానీ ఒక రోజు మా నాన్నగారు సంచి నిండా డబ్బు తెచ్చారు. ఆ రోజు మా నాన్న తెలగన్నాను, డాడీ ఆకాశ తూములు ఇప్పుతాడని ప్రసంగం చేసేవాడు కదా, ఏమన్నా దేవుడు ఏమన్నా ఇప్పాడా, పెద్ద సంచి నిండా డబ్బు తెచ్చావన్నా. మా డాడీ అన్నాడు, ఇది మన కోసం కాదురా అబ్బాయి, మందిరానికి కట్టమని దేవుడు దర్శనం ఇచ్చాడు, అక్కడ కట్టడానికి పొలం అమ్మేశాను అన్నాడు. ఒకే ఒక పొలం ఉండేది మాకు, అది కూడా అమ్మేశాడు మా నాన్న. ఓహో, నీ దేవుడికి పొలం అమ్మేశావు, మరి మాకు నీ దేవుడికి పొలం అమ్మేసి మా చేతిలో చెప్పించావు కదా, ఇప్పుడు ఆ బొచ్చిచ్చుకొని ఊరంతా తిరిగి అడుకుంటాంలే తమ్ముడు నేనన్నా. పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వాలి తల్లిదండ్రులు, కానీ ఇవ్వలేదు. నువ్వు మంచి తండ్రివై ఉండి చెడ్డ పనులు చేస్తున్నావు నా విషయంలో అని మా నాన్నగారి మీద చాలా డిబేట్ చేశా. ఇక మా నాన్నగారు మాట్లాడకుండా మా అమ్మగారు మౌనంగా ఉండి అలాగే ఉంటుంటే నేను ఇలాగన్నాను, బతకడానికి నీ మెతుకులు లేనప్పుడు ఈ బైబిల్ నాకెందుకు అని బైబిల్ విసిరేశాను కబోర్డులోకి. సమస్యలు తీరలేనప్పుడు ఈ సేవలు ఎందుకు? సేవ చేసుకొని చస్తే చావు, నేను మాత్రం సేవ చేయను, నాకు అక్కర్లేదు దేవుడు. ఈ మాటలు మూర్ఖ చిత్తంగా మాట్లాడుతుంటే మా నాన్న ఎప్పుడొచ్చాడు తెలియదు, వెనక బిడ్డగా వచ్చి కౌగులించుకొని మాట్లాడుతున్నాడు చెవు దగ్గర. ఈ వెనకాల ఉన్న షర్ట్ అంతా తడిసిపోయింది, నాకు అర్థమవుతుంది, నన్ను ఏడుస్తున్నాడని. ఇలాగంటున్నాడు, పెద్దోడా మందసానికి 4 బోధకారులు ఉంటారా, నలుగురు 4 పక్కల మోస్తేనే దేవుని సన్నిధి భూమి మీద దిగి వస్తుంది. నేనొక్కడినే మోసాను అనుకో, మందసం జారిపోతే ఉజ్జియా చనిపోయినట్టు చావాలి కుటుంబం. దేవుడు మనల్ని ఈ ఊళ్ళో నమ్మినట్టు ఇంకెవరిని నమ్మలేదురా, మనల్నే నమ్ముకుని మనల్ని పిలిచి సేవ చేయమంటున్నాడు. పెద్దోడు వై ఉండి ఇంటికి నువ్వే ఇలా మాట్లాడితే చిన్నోడు ఎందుకు తిరుగుబాటు చేయడు? అయినా దేవుడు నీకు కాళ్ళు లేనప్పుడు స్వస్థపరిచాడే, లేకపోతే అవిటోడుగా ఉండేవాడు కదా, కృతజ్ఞత ఉండాలి కదరా అని. ఏమో నాకేం చెప్పమాక, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చట్లా, నేను ఉండలేను, నా ఇష్టం వచ్చినా నేను బతుకుతాను మా నాన్నగారితో చెప్పా. అయినా సరే ఒకవైపు దేవుని భయం ఉన్నా సరే పరిస్థితులను బట్టి మనసు చంపుకొని అలా మాట్లాడా. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా, మా నాన్నగారు ఆ రోజు అలాగన్నారు. ఒకరోజు పిలిచి ఇలాగన్నారు, పెద్దోడా నీ వెక్కి వెళుతున్న మెట్లని కూలిపోతున్నాడు దేవుడు చూపించాడు అన్నాడు. ఇక నాకు ఎక్కడ గంటింది ఆ రోజు ఆ మాట అనగానే. నీ చర్చిలోకి వచ్చే విశ్వాసులు వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నట్టు, చెరువులు దీవించినట్లు, వాళ్ళు అక్కడికి వెళ్తే జయం పొందుకున్నట్లు కళ్ళొస్తాయి, నీ కొడుకులు మాత్రం కూలిపోతున్నట్టు రాలిపోతున్నట్టు దర్శనాలకు అంటున్నావా? ఇక ఎంతసేపు మా విషయంలో ఇదేనా నీకు అని మా నాన్నగారితో గొడవపడి నాకు అక్కర్లేదు నీ దేవుడని అలిగేసి వెళ్ళిపోయా. కానీ ఎక్కడికి వెళ్తాం అలిగి? విజయవాడ అంతా తిరిగి రాత్రికి ఎక్కడికి రావాలా? సిగ్గు ఉండదు మనకి, అమ్మా నాన్న మీద సవాల్ చేసేస్తాం. కానీ ఒత్తి ఎలగదు, దీపం ఎలగదాకా ఆయిల్ కావాలా, ఎక్కడ ఉండదు మన దగ్గర. తిరిగి ఎంత లెక్క వెళ్ళినా సరే తిరిగి ఇంటికి రావాలి. ఎవడు ఆడతాండి మొఖానికి అన్నం? మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే మనకు ఆధారం కావాలి, అదే ఆధార్ కార్డు. సన్నాపో డాక్టరాపో, లేకపోతే నేను అనాథని ముద్రేస్తుంది ప్రపంచం. అందుకని ఆధార్ కార్డు ఇచ్చాడు, అది లేకపోతే మన జీవితంలో ఒక్క అడుగు ముందుకి వేయలేము. ఆ ఆధార్ కార్డులో అన్ని ఆధారం, అమ్మ నాన్న అడ్రస్ అన్నీ అందులోనే ఉంటాయి. ఎక్కడికో వెళ్ళిపోదాన్ని తిరిగి ఇంటికి వచ్చాను, మా నాన్న నవ్వుకున్నాడు. సరే అయిపోయింది, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక్కడే మీకు ఒక విషయం చెప్తున్నాను.
యవనస్తులు ఉన్నారు కాబట్టి. వివాహం కూడా దైవ చిత్తానుసారంగా జరగాలి అంటున్నారా? వివాహం కూడా ఎలా జరగాలి? దైవ చిత్తానుసారంగానే జరగాలి. అలా జరగకపోతే చాలా నష్టాలు ఫేస్ చేయాలి. మా నాన్నగారితో ఓ పాస్టర్ గారు అమ్మాయి నాకు ఇష్టమండి, పెళ్లి చేయమంటే మా నాన్న అన్నాడు సరే చేస్తానన్నాడు, అయిపోయింది. తెల్లారు వచ్చి వాగ్దానం చెప్పాడు. ఏ వాగ్దానం? మెట్లు ల్యాండ్ కూలిపోయినట్టు. నీకు వచ్చిన లైఫ్ పార్ట్నర్ సరిగ్గా ఉండదు అబ్బాయి, అసలు నీ జీవితమే కొలాప్స్ అయిపోయినట్టు దేవుడు చూపిస్తున్నాడని చెప్పాడు. మనకిష్టం ఎక్కువ కదా, ప్రేమలో లోక స్నేహాలు ఎక్కువ కదా, మనకు నచ్చింది ఇవ్వకపోతే చిన్నప్పటి నుంచి మారం చేసాం కదా, ఇసుకలో దొల్లో నేల మీద దొల్లో ఏదో విధంగా సంపాదించావు, అది అలవాటు అయిపోయింది, పుట్టుకల నుంచి వచ్చింది కదా. ఆ రోజు మా నాన్నగారి మీద చాలా దెబ్బలాడి సంపాదించుకున్నాను, వివాహం చేసుకున్నాను. మా నాన్నగారు ఎలా చెప్పారు అలా నా మెట్లండి కూలిపోయింది. చెట్టు మొదలు నరిగితే పిల్లమని ఇరిగిపోద్దే, నా లైఫ్ అలా పాడైపోయింది. మానసికంగా కృంగిపోయేటట్లు చేశారు. లేని క్యారెక్టర్, లేని జీవితాన్ని ఆపాదింపజేశారు. చెడ్డతనాన్ని నాకు అంటగట్టారు. కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి పిల్లలు నలిపేశారు జీవితాన్ని. ఎంత ఏడ్చానో తెలుసా? ప్రపంచానికి ఆడది ఏడితే నచ్చుతుంది కానీ మగోడు ఏడిస్తే నచ్చదు. కానీ ఇద్దరికి దేవుడు మనసులు ఇచ్చాడనే సంగతి ప్రపంచానికి అర్థం కాదు. 4 గోళ్ల మధ్య ఏడ్చేవాడిని. తెల్లవారేసరికి నిద్ర ఉండేది కదా, ముఖం అంతా ఉబ్బిపోయి ఉండేది. నిద్ర లేని రాత్రుల్లో మనశ్శాంతి ఉండేది కాదు. గోడకి తలిపేసి బంతి కొట్టుకున్నట్టు తలకని బాదుకుంటూ ఉండేవాడిని. మనశ్శాంతి లేక ఉంటుంటే ఓ రోజు 2015 డిసెంబర్ 18వ తారీఖు నా గదిలో పడుకున్నట్టు కిటికీలో ఒక స్వరాన్ని విన్నాను. 2016వ సంవత్సరం ఇక్కడ నువ్వు చూడవని. 16వ సంవత్సరాన్ని నేను ఎందుకు చూడను అర్థం కాల. మా నాన్నగారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసుకోరు అన్నాడు. ఇక ఈయనకి ప్రార్థన తప్ప మరొక ఆప్షన్ లేనట్టు ఉందనుకొని నేను వచ్చేసాను ఇంట్లోకి. వచ్చి ఎందుకు 16 చూడడం 12 రోజులు ఉంది, ఈ 12 రోజులు ఏమవుతానబ్బా? 16 చూడకపోవడానికి గల కారణాలు ఏంటి? మనకు కొంచెం ఛాందస్తం ఎక్కువ కదా వయసులో ఉన్న వాళ్ళకి. ఫోన్లో నా క్యాలెండర్ చూసి 16 కాదు 17, 18 కూడా చూస్తానని ఇలా తిరిగేస్తున్నాను. ఛాందస్తం ఎక్కువ. నా పెచ్చబడి ఆలోచన అన్నమాట. 16 ఎందుకు చూడడం 12 రోజుల్లో? ఫోన్లో క్యాలెండర్ ఓపెన్ చేసి 16, 17, 18 అంట. కానీ తిప్పినంత సులువు కాదు కదా జీవితాన్ని ఎలగొట్టుకోవడం. అర్థం కాల. మెల్లిగా ఆలోచనలు మారుతా మొదలయ్యేవి. ఓకే, ఎవరన్నా చంపుతారా, లేకపోతే నేనే చస్తానా, లేదా నాకు నేనే చావాలా? ఎవడో చంపడం కన్నా దేనికెందో పడి చావడం బెటర్ కదా. నా జీవితాన్ని నేనే చంపుకుంటే చాలా బెటర్ కదా, ఎవడో చేతిలో చావడం కన్నా. ఎవడో చంపితే నరహత్య అవుద్ది, నిన్ను చంపుకుంటే ఆత్మహత్య కదా, మర్చిపోయిన సంఘటన. నాకు నేను చంపుకుంటే తప్పు లేదు కదా, నాదే కదా ఏదైనా అనుకుని ఏం చేశానంటే కరెంటు వైర్లు కొనుక్కొని నోట్లు పెట్టుకొని స్విచ్ చేసుకొని గిలగిల కొట్టుకుంటూ ఉండేవాడిని. మనశ్శాంతి ఉండేది కాదు. ఆ బాధను బట్టి ఏడుస్తూ ఉండేవాడిని. గిలగిల కొట్టుకుంటూ ఫీజులు ఎగిరిపోయినాయి 2 సార్లు మా ఇంట్లో. ఏంటి పవర్ ఆగిపోయిందని మా నాన్న పక్క గదిలో నుంచి చూస్తే నల్లగా కమిలిపోయి ఇదంతా ఉండేది కరెంటు వైర్లు. ఫ్యాన్కు వేలాంటి రోజులు ఉన్నాయి. ఏంటి పక్క గదిలో ఫ్యాన్ ఆగిపోయిందని మా నాన్న వస్తే ఫ్యాన్కు వేలాంటి రోజులు ఉన్నాయి. పాయిజన్ తాగేసిన రోజులు ఉన్నాయి. ఎన్నో ప్రయత్నాలు. మా అమ్మ నాన్న పట్టుకుని ఇచ్చేవాళ్ళు. ఎందుకురా ఇలా చేసుకుంటున్నావు, ఏమైందిరా నీకు అని. మా అమ్మ ఏడుస్తూ ఉండేది. ఇలా కాదు, ఇంట్లో ఉంటే ఇలాగ చేస్తున్నారని బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి లారీల కింద పెట్టేసేవాడిని. చాలా స్పీడ్గా వెళ్ళిపోయి చచ్చిపోదామని. శరీరం తునకలైపోయి పిల్లరా ఈ మాంసం అంతా చీలిపోయి బాధ పడరాని బాధ ఉండేది. ఈ బాధను బట్టి ఏడ్చేవాడిని కాదు. చిచ్చి ఇంకా సావు రాలేదేంట్రా, ఇంకెక్కడ ఎప్పుడు సావు వస్తుందని ఎదురు చూసేవాడిని. ఇలాగా సావు కోసం ప్రయత్నాలు చేసి ఇక విసుగుదల చెంది ఎవరికి చెప్పబెట్టకుండా డిసెంబర్ 23వ తారీఖు ఏర్లపాడు ఉప్పుటేరు బ్రిడ్జి ఉంటుంది, భీమవరం వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది. ఉప్పుటేరు బ్రిడ్జి మీద నుండి దూకి చావడానికి వెళ్ళిపోయా అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా. అప్పటికే తిండి లేదు, నిద్ర లేదేమో, బాగా బక్సిక్కిపోయి నీరసిల్లిపోయాను, కళ్ళు తిరుగుతున్న బయలు కమ్ముతున్నాయి. సో అలాగే అడుగేసుకొని బ్రిడ్జి మీదకి వెళ్ళాను. అటువైపు సమాధులు ఉంటాయి. ఆ సమాధులు ఇంకా చూసి ఇలాగ అనుకున్నాను, బతుకున్న మనుషులు ఎవరు కనీసం పలకరించరా, మాట్లాడలేరు, ఎందుకు వీళ్ళు కనీసం చచ్చిపోతే చూడు ఎంతమంది తోడుగా ఉన్నారు, ఒకరి పక్కన ఒకరు. నేను కూడా చచ్చిపోతే అంతమంది ఉంటారు, బతుకున్నవాడు ఎవడు ఉండరు కదా అనుకొని ఆలోచన చేసుకుంటూ ఆ బ్రిడ్జి మీదకి ఎక్కి హాయిగా చచ్చిపోరు, ఇంకెందుకురా మనుషులు ఎవరు పట్టించుకోలేదు, జీవితం ఎందుకు ఇంకెన్నాళ్ళు ఒంటరితనంగా అనుభవిస్తే ఒంటరితనం భయంకర నరకం, ఇది వద్దు, చచ్చిపో హాయిగా, ఎవడు లేపలేనంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు అని నేనే పెచ్చవాటిగా మాట్లాడుకున్న బ్రిడ్జి మీద నుండి దూకి సావడానికి సిద్ధపడుతుండగా దేవుని స్వరం నాతో మాట్లాడింది ఆ రాత్రి.
హల్లెలూయా. అప్పుడు దాకా నాకు నమ్మకం ఉండేది కాదు, దేవుడు మాట్లాడతాడు, దర్శిస్తాడని. మొట్టమొదటిసారి చాలా మృదువైన స్వరముతో ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట నా మనసులో ఉన్నటువంటి ఆవేదనలన్నిటిని తొలగించి బ్రతకాలని ఆశ పుట్టించింది ఆ రాత్రి. ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా జాన్, నీ తండ్రి అయిన మోసే దేవుణ్ణి నేను. ఆ మాట చెప్తుంటే మా నాన్నగారంటే అప్పటికి నాకు చాలా కోపంగా ఉండేది. ఎందుకు చెప్పాడో కూడా అర్థం కాల నాకు. కానీ ఎందుకు చెప్పాడో చెప్పనా, ఎవరికో చెప్పా పెట్టకుండా వచ్చానేమో కానీ ఆ రాత్రి మా అమ్మ నాన్న క్రిస్మస్ ముగించుకొని ఇంటికి వచ్చి పడుకుంటే నీ పెద్ద కొడుకు చావడానికి వెళ్ళాడు, లేచి ప్రార్థన చేయమని దర్శనంలో గద్దించగానే మా అమ్మ నాన్న తుల్లిపడి లేచి మందిరంలోకి వెళ్ళి గుండెలు బాదుకుంటూ పిల్లలు ఎక్కెక్కేర్చి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఇలా ప్రార్థన చేశారంట, ప్రభా నా కొడుకు చావకూడదు, వాడు బ్రతకాల, నా కొడుకు చేసిన ప్రతి దోషాన్ని మా నెత్తి మీద పెట్టుకుని ఒప్పుకుంటున్నామయ్యా, కనికరించు ప్రభా. ఏ చేత్తో బైబిల్ విసిరేశాడు అదే చేత్తో బైబిల్ పట్టుకోవాలా, ఏ నోటితో సేవ చేయను అంటున్నాడు అదే నోటితో నిన్ను ప్రకటన చేసే సేవకుడిగా మనసపడాలా, నా కొడుకును తప్పించాయి అని మా అమ్మ నాన్న ఏడ్చి చేసిన కన్నీటి ప్రార్థన విన్న దేవుడు ఆ రాత్రి చావడానికి వెళ్ళిన నా జీవితంలోనికి ఆ రాత్రి దిగొచ్చాడు. ఆ రాత్రి ప్రభు నా దగ్గరికి, నీకు అక్కర్లేదేమో నీ జీవితం, కానీ నువ్వు నాకు కావాలి, నీకు ఉపయోగం లేదేమో నీ జీవితం, కానీ నీ వల్ల నాకు చాలా, నేను నన్ను అరచేతిలో చెక్కుకున్నాను, నా పని చేయడానికి ఉంటే ఈ రాత్రి పద నేను దర్శించి నీతో కొన్ని విషయాలు మాట్లాడతాను. సావు నుండి బయటపడేటట్లు దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నీ నోట పాటలుంచుతా, నీ నోట మాటలుంచుతా, మర్మయుక్తమైన ఆలోచనలు నేర్పుతా. చచ్చడిపోయి నిర్జీవమై ఉన్న సంఘాల్లో ఉజ్జీవాన్ని పుట్టించడానికి చివరి దినాల్లో నిన్ను నా సాధనంగా వాడుకోబోతున్నాను. నీలాంటి యవనస్తులు పాడైపోయే జీవితాలు అనుకుంటున్నారు, వాళ్ళ కోసం నిన్ను నా ప్రతినిధిగా నిలవబెట్టుకుంటున్నాను. ప్రభు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆ మాటల్లో ఉన్నటువంటి జీవం నా మనసులో ఉన్నటువంటి చేదైన విషాన్ని మార్చివేశాయి. బ్రతకాలనే తాపత్రయం కలిగింది నా మనసు. నాకు కాన్షియన్స్లోకి వచ్చాను, ఎందుకు ఇక్కడ ఉన్నాను భయం అనిపించి పరిగెత్తుకుంటా మందిరంలోకి బయలుదేరి వెళ్ళా. తలుపు గెంటుకుంటూ వెళ్ళాను. మా అమ్మ నాన్న చూచి ఏడుపులు ఆగిపోయాయి. ఓ మూలకెళ్ళి అలాగే మోకరించి చూస్తున్నారు. నా ఇంకా నేరుగా నాకు నేనుగా ఆ రాత్రి మోకాళ్ళు వేసిన రాత్రి, దేవునికి స్తోత్రం. నాకు నేనుగా నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లొంగిపోయిన రాత్రి. ప్రభుతో చెప్తున్నాను, ఎందుకయ్యా ఎవడికి నచ్చనప్పుడు నీకెలా నచ్చుతున్నాను? చచ్చిపోతానంటే వదలవేంటయ్యా, బతికిస్తానంటున్నాను. నా వల్ల ఒరిగేదేముందా నీకు? ఎందుకు ఉపయోగం లేని మనిషిని, ఎందుకు కొర్రగాని వాడిని ఎందుకు చెక్కుకున్నావు? నాలాంటోడు వల్ల నీకు ఒరిగేదేమీ లేదు, నన్ను వదిలిపెట్టమంటుంటే నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేశానో చూస్తావని ఆ రాత్రి దర్శనంలో దృశ్య రూపంగా చూపిస్తుంటే నోటు మాట పడిపోయి కళ్ళు అప్పగించుకొని చూడడం తప్ప నాకేం చేయాలో అర్థం కాల. ఎంత అద్భుతమైన జీవితమా, ఎవరికి దక్కుతుంది ఇంత గొప్ప జీవితం? ఎందుకు ప్రపంచానికి ఎంత ఆశీర్వాదకరంగా ప్రభు నన్ను చేయాలనుకున్నాడో ఆ రాత్రి అర్థం అవ్వలేదు. కానీ రోజులు సంవత్సరాలు జరుగుతుంటుంటే ఒక్కొక్కటి నేను దాటుకుంటూ వెళుతుంటే ఎంత మహిమకరమైన జీవితాన్ని ఆ రాత్రి ముగించేసుకోవాలనుకున్నాను. చూసారా, ఆ రాత్రే గనక ప్రభు గనక రాకపోయి ఉంటే నేను ఏమైపోదును? ఆ మరణ పంచు నుంచి బయటికి ప్రభు తీసుకొచ్చాక రాసిన కీర్తన, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. అప్పుడే ప్రభుతో చెప్పింది, ఊపిరాగేంత వరకు నేను నీతోనే జీవిస్తా, ఏ దారిలోనైనా నువ్వు నన్ను నడిపించు, ఎదురు ప్రశ్న వేయకుండా నీ వెనకాల నడిచి వస్తా, నిన్ను మించినోడు ప్రపంచంలో నాకు ఇంకెవడో లేడు, నువ్వు నాకు కావాలి. అందుకే మొదటి ఛానల్లో చెప్పా, కోల్పోయినవన్నీ నువ్వు నాకు ఇవ్వడానికి, బాధల్లో నన్ను బతికించడానికి. ఆ రాత్రి నువ్వు రాకపోయి ఉంటే నేనేమైపోతున్నావు? సమాధి అయ్యేవాడిని. నా సమాధి మీద 2-3 పిచ్చి మొక్కలు ఎవరికి గుర్తుండేది కాదు. కానీ ఆ మరణ పంచులోంచి దేవుడు జీవములోనికి నడిపించి ప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ప్రభు నన్ను మలిచాడు. నోట మాట పాట ఉంచుతానన్నట్టు ప్రభు నా నోట అద్భుతమైన పాటలు. నాకు నేనే అనుకుంటాను ఒక్కోసారి నా పాట అంటున్నప్పుడు, ఎవడు రాశాడు కానీ భలే రాశాడు అంటాను. నాకు నేను రాసుకోండి ఆశ్చర్యం అనిపిస్తుంటారు. ప్రపంచ దేశాలన్నిటికి వెళ్ళిపోతుంది. ఈ మధ్య ఒక సాక్ష్యం అన్నా, ఏంటిదో తెలుసా? నాకు బాగా ఇష్టం ఇజ్రాయిల్ దేశం. ఇజ్రాయిల్ దేశంలో నాకు నెలలో కనీసం 15-16 అంటే ఇంచుమించుగా 10 నుండి 15 సార్లు రాత్రి పడుకునేటప్పుడు యెరూషలేం న్యూస్ చూడకుండా పడుకోను నేను, అంత ఇష్టం నాకు. ఈరోజు యెరూషలేంలో ఏం జరిగింది, ఇజ్రాయిల్ దేశంలో ఏ బిల్లు ప్రవేశపెట్టారు, ఏమైనా ఉన్నదా కొత్త న్యూస్ అని చదువుకొని కానీ పడుకొని, అంత ఇష్టం నాకు ఇజ్రాయిల్ దేశం. నేను అంటే చెప్పకూడదు కానీ చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాను ఇజ్రాయిల్ దేశం పట్ల. కానీ ఇశ్రాయేలు దేశంలో యేసుప్రభువారు భూమి మీద అడుగుపెట్టి ఒలీవల కొండ మీద నుండి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు.
ఇప్పుడు అదే ఒలివల కొండ మీద ఒక మందిరం కట్టబడి ఉంది. ఆ మందిరాన్ని రెంట్కిస్తూ ఉంటారు. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళకి. ఆ వారంలో ఒక రోజు శుక్రవారం మన తెలుగు బాప్టిస్ట్ సంఘం వాళ్ళు దాన్ని రెంట్కి తీసుకొని అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటో తెలుసు,